మాధవరెడ్డి గారు మాట్లాడతారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు లా అండ్ ఆర్డర్ విషయంపై ముఖ్యమంత్రి గారు ఆ రోజు వైట్ పేపర్ ప్రజెంట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ఇలాంటి బిల్లు కోసం ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క మహిళలు ఎదురు చూస్తున్న సమయంలో ఈ బిల్లు రావడం చాలా సంతోషకరమైన విషయం అధ్యక్ష. దీన్ని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఎక్కడైనా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే ముఖ్యంగా దానివల్ల ఇబ్బంది పడేది ముఖ్యంగా మహిళలు, పిల్లలు. తాగి వచ్చి కొట్టేది పిల్లలనే, తాగి వచ్చి కొట్టేది మహిళలనే. ఎక్కడ ఏ క్రైమ్ జరిగినా ఇబ్బంది పడేది కుటుంబము, మహిళలు, పిల్లలు. గాంజా వల్ల యువత పాడైపోతే దానివల్ల బాధపడేది కూడా మహిళలు, కుటుంబమే. ఏదైనా గొడవలు జరిగితే ఆ ఇంటి యజమానికి ఏదన్నా అయితే ఇబ్బంది పడేది ఇంట్లో ఉన్న గృహిణి, పిల్లలు మాత్రమే అధ్యక్ష. ఈ గత 5 సంవత్సరాలుగా లా అండ్ ఆర్డర్ సమస్యలు ఎక్కువయ్యాయి. అవి 2 రకాలుగా చెప్పి మోసం చేసిన తర్వాత ఈరోజు అమాయకుల పైన దాడులు, భూ కబ్జాలు, బెదిరింపులు, మహిళలు, పిల్లలపైన అఘాయిత్యాలు చేస్తూ అధికారం ఉందని తక్కువ టైంలో ధనవంతులు అవుదాము, అధికారం ఉంది కదా ఇది మనకు సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అమాయకుల మీద, ఆడపిల్లల మీద, అమాయకుల ఆస్తుల మీద, ఇళ్లుల మీద ల్యాండ్ కబ్జాలు, ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో దూరడం చేస్తూ పూర్తిగా లా అండ్ ఆర్డర్ ని కాంప్రమైజ్ చేశారు అధ్యక్ష గత 5 సంవత్సరాల నుంచి. 2వ విధానం ప్రకారము సోషల్ మీడియాల దాడులు అధ్యక్ష. ఈరోజు మీరు ముఖ్యంగా గమనిస్తే ఈ 5 సంవత్సరాల్లో ఎంతో మంది అమాయకుల మీద ఏ ఎవిడెన్స్ లేకుండా దాడులు చేయడము, వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష. అందులో మేము కూడా బాధితులమే అధ్యక్ష. లాస్ట్ టైం అంగళ్ళ కేసులో సీఎం గారు ప్రతిపక్ష నేతగా వెళ్లి ప్రజలను కలుస్తుంటే వాళ్ళని రెచ్చగొట్టి పులివెందుల్లో సభ సక్సెస్ అయింది కాబట్టి అంగళ్ళలో సభ సక్సెస్ కాకూడదని చెప్పేసి వాళ్లే ప్రజలను రెచ్చగొట్టి రాళ్ల దాడి చేసి, ఆ రాళ్ల దాడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేశారని చెప్పేసి 100 మంది తెలుగుదేశం కార్యకర్తల మీద కేసులు పెట్టిన సందర్భం మనం చూసింటాం అధ్యక్ష. ఇది ఎంత అన్యాయమైన కేసు అంటే ఆ కేసులో కడప జిల్లా పార్టీ ప్రెసిడెంట్ శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. ఆ రోజు ఆయన ఆ టైంలో ఢిల్లీకి ఫ్లైట్ లో వెళ్తున్నారు అధ్యక్ష. కానీ ఆ మనిషి ఉన్నాడో లేదో తెలియకున్నా కూడా ప్యాలెస్ నుంచి లిస్ట్ వచ్చింది, అధికారులు అండదండలు ఉన్నాయి, రాజకీయంలోని ఆ రోజున ప్రభుత్వంలోని పెద్దలు అండదండలు ఉన్నాయని చెప్పేసి ఈ మనుషులు అక్కడ ఆ సంఘటనలో ఉన్నారా లేదా అని తెలియకుండా వాళ్ళ మీద 307 సెక్షన్స్ పెట్టేసి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఈ రాష్ట్రంలో నడుస్తా ఉంది అధ్యక్ష. ఎందుకు ఇన్నోసెంట్స్ కూడా వెళ్లేసి కోర్టులోకి వెళ్లి మేము ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకు వస్తా ఉందని ఈ సందర్భంగా లాస్ట్ 5 సంవత్సరాల్లో ప్రజలు ఇబ్బంది పడ్డారు అధ్యక్ష. అలాగనే ఒక న్యూస్ ఛానల్ పెట్టుకుని ఆ న్యూస్ ఛానల్లో తప్పుడు కథనాలు నడుపుకుంటూ అమాయకులైన వాళ్ళని ఇబ్బంది పడుతూ వాళ్ళని రాజకీయంగా, మానసికంగా క్షోభ పెడుతూ ఈ 5 సంవత్సరాలు ఈ యొక్క చట్టాన్ని, న్యాయాన్ని నడిపినారు అధ్యక్ష ఈ యొక్క ప్రతిపక్ష పార్టీ వాళ్ళు. ఇంకా 2వ రకం సోషల్ మీడియా అధ్యక్ష. సోషల్ మీడియాలో మహిళలు ఎంతో కాలం నుంచి రాజకీయాల్లో ఉన్నారు. ఎప్పుడు వాళ్ళ మీద ఇంత పెద్ద ఎత్తున దాడులు చేయడం గానీ, వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి వెళ్లడం గానీ, వాళ్ళ మీద రకరకాల అభ్యంతరకరమైన స్టోరీలు పెట్టడం కానీ ఎక్కడ జరగలేదు. ఈ 5 సంవత్సరాల నుంచి అధ్యక్ష ఈ విధమైన పోస్టులు పెట్టడము, ఆ పోస్టులలో వాళ్లే ఒక గుంపును పెట్టుకుని దానికి లైక్స్ చేయడము, వాడినే మళ్ళా రీపోస్ట్ చేసుకోవడము, తండ్రి వయసున్న లాంటి వాళ్ళతో కూడా వాళ్ళని కలిపి ఆ పోస్టులు చేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మీ యొక్క ఫోటో పెట్టేసి నన్ను పెట్టేసి పోస్ట్ చేసిన సందర్భం కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను అధ్యక్ష. మీరు నా తండ్రి అంత వయసున్నంత వారు, వాళ్ళకి ఏం లేదు. మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం, మానసికంగా క్షోభ పెడితే వాళ్ళకి అడ్డం లేకుండా పోతుంది, వీళ్ళు డిప్రెస్ అయిపోతే వాళ్ళకి అడ్డం లేకుండా పోతుందనే ఒక్క ఆలోచనతో ఈ విధమైన సాంప్రదాయాన్ని తెరలేపారు అధ్యక్ష. ఈరోజు పోలీస్ స్టేషన్లలో కూడా కబ్జా చేసేసుకొని అప్పటి నాయకులు పోలీస్ స్టేషన్ కబ్జా చేసుకొని ఆ రోజు దాడులు చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఆ రోజు మా యొక్క కడప నియోజకవర్గంలో ఆ రోజు డిప్యూటీ సీఎం గారు, ఎక్స్ డిప్యూటీ సీఎం గారు ఇప్పుడు ఆయన తమ్ముడు వచ్చేసి పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఇంటికి వచ్చేసి, నీ ఇంటికి వచ్చి, నీ ద్వారకా నగర్కి వచ్చి నీ మీద దాడి చేస్తా, మా నాయకుడు కనుసైగ చేస్తే నిన్ను దాడి చేయడం 1 నిమిషంలో పని అని చెప్పేసి పోలీస్ స్టేషన్ లో కూర్చొని ఛాలెంజ్ చేసిన సందర్భాలు అధ్యక్ష. దీని మీద కేసు పెట్టాలంటే ఆ రోజు సిఐలు, ఎస్ఐలు గాని ఎవరికే గాని, ఆ రోజున ఎస్పీలకు గాని ఎవరికి ధైర్యం సరిపోలేదు అధ్యక్ష.
చివరికి ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న సిఐ గారు ట్రాన్స్ఫర్ చేసుకుని పోయే పరిస్థితి వచ్చింది. కానీ బాధితుల మీద బాధించిన వాడి మీద కేసులు పెట్టలేని పరిస్థితుల్లో ఈ లా అండ్ ఆర్డర్ ని కాంప్రమైజ్ చేశారు అధ్యక్ష. అలాగనే ఈ రోజు చూస్తే మీడియా ద్వారా మహిళలపై దాడులు ఆపడానికి కఠినమైన చట్టాన్ని తేవాలని ఎందుకు పదే పదే కోరుకుంటున్నామంటే, ఒక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష. ఒక వ్యక్తి ఒక మహిళపై దాడి చేసి ఒక మాట అన్నారు, మే తెరి బేటీకో ఉఠాతాము అని. నేను ఈ సందర్భంగా సభలో అందరిని అడుగుతున్నాను, క్యో బేటీకో ఉఠాతే, బేటేకో క్యో నై ఉఠాతే అంటే మహిళ ఫిజికల్ గా స్ట్రాంగ్ కాదన్నా ఆమె మీద దాడి చేయగలుగుతామనే అహంకారంతోనా ఈ మాట మాట్లాడుతున్నారని ప్రశ్నిస్తున్నాను. ఆ మహిళకి 2 కొడుకులు కూడా ఉన్నారు. ఏం కొడుకుని ఎత్తుకుపోతానని చెప్పలేదే, నీ కూతుర్ని ఎత్తుకుపోతానని ఎందుకు అంటున్నారు? అంటే ఈ సాంప్రదాయం అనేది మన సొసైటీలోంచి తీసేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దానికి ఇలాంటి కఠినమైన చట్టాలు అవసరం అధ్యక్ష. ఈ క్రమంలోనే నా మీద సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే నేను వెళ్ళి సంబంధిత అధికారులు ఆయన మీద కేసు రిజిస్టర్ చేయమని చెప్తే అధ్యక్ష, ఎందుకంటే చెయ్యలేము, చిన్న చిన్న పెట్టి సెక్షన్స్ పెట్టి కేసు రిజిస్టర్ చేసి ఎట్లయినా 3 సంవత్సరాల్లో కంటే తక్కువ శిక్ష పడుతుంది కాబట్టి అంత అవసరం లేదు కేసు పెట్టడము అని చెప్పిన సందర్భాలు ఈ అధికారుల్లో మేము వీటిని విన్నాం అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, ఆ అధికారి చెప్తాడు ఐ హావ్ సింపతి, మీ బాధ మాకు అర్థమైంది, కానీ అవసరమా 3 సంవత్సరాల కంటే తక్కువ శిక్ష ఉంది కాబట్టి బెయిల్ వస్తుందని చెప్పిన సందర్భాలు అధ్యక్ష. ఈ రోజు 2024వ సంవత్సరంలో ఇప్పుడున్న ఏ మహిళ అయినా ఎవరి సింపతి కోరే పరిస్థితులు లేదు అధ్యక్ష. మా హక్కుల కోసం, మా ప్రొటెక్షన్ కోసం పోరాడే శక్తి పరిస్థితిలో ఉన్నాము. తప్పకుండా ఇలాంటి పరిస్థితిలో ఇలాంటి రాక్షస ఆనందం పడుతున్న వాళ్ళ దగ్గర నుంచి మన మహిళలని, మన యువతని, మన వర్క్ చేసే ఉమెన్ ని, రాజకీయంగా బయటకున్న మహిళల్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంది అధ్యక్ష. అందులో భాగంగా ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి ఎంతో మంది మహిళలకు బాసటగా నిలవడం నిజంగా అధ్యక్ష చాలా సంతోషించదగిన విషయం అధ్యక్ష. ఈ రోజు ఎట్లాంటి పరిస్థితి ఏర్పడిందంటే అధ్యక్ష, ఈ గత ప్రభుత్వంలో ఎలక్షన్ ముందు ఆడవాళ్ళని తిట్టడానికి వాళ్ళకి సింపతి ఎక్కడొస్తుందని చెప్పేసి మమ్మల్ని తిట్టడానికి మా మీద ఆడోళ్ళనే ప్రయోగించిన పరిస్థితి అధ్యక్ష. నన్ను తిట్టడానికి మా జిల్లాలో ఉన్న పెద్ద రాజకీయ నాయకుడు, ఇందాక మేడం గారి పేరు కూడా తీసుకున్నారు, ఆ వ్యక్తి 20 లక్షలు ఇచ్చి ఒక మాల మనిషిని నా మీద ప్రయోగించినారు అధ్యక్ష. నా మీద పడి నా మాధవిరెడ్డి కుక్క, మాధవిరెడ్డి పింఛన్ తీసుకున్న వయసులో రాజకీయాలకు వచ్చిందని ఇలా మానసికంగా ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఆడవాళ్ళని వినియోగిస్తున్నారు అధ్యక్ష. ఇంకొక మాట అధ్యక్ష, మమ్మల్ని తిట్టడానికి ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళని తీసుకొని వాళ్ళకి లోపపరుచుకొని వాళ్ళతో తిట్టించడం మొదలు పెడుతున్నారు అధ్యక్ష. దీని మీద కూడా నేను అడుగుతున్నాను అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వాన్ని, వాళ్ళని మనం ఏదైనా బ్యాలెన్స్ తప్ప ఏదన్నా అంటే మా మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసెస్ వస్తాయి అధ్యక్ష. కానీ మమ్మల్ని తిట్టినందుకు మేము ఏమి కేసులు పెట్టలేని పరిస్థితికి వస్తున్నాం. ఒక్కసారి దీని మీద కూడా ఆలోచించి మహిళలపైన మహిళలు దాడి చేసి, అది ఎస్సీ ఎస్టీ మహిళలు దాడి చేస్తే దాని మీద ఏ విధమైన యాక్షన్ తీసుకోలేని పరిస్థితి ఉంది. మేము కూడా వాళ్ళ మీద అంతే కఠినమైన సెక్షన్స్ మీద కేసులు పెట్టే విధంగా కూడా ముందుకు పోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. ఫైనల్ గా అధ్యక్ష, చిన్న విషయం అధ్యక్ష, మన మహిళలు, మన పిల్లలు, మన యువతను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది అధ్యక్ష. పొద్దునే మాట్లాడాం అధ్యక్ష, బ్లేడ్ బ్యాచ్ గురించి, గాంజా గురించి. ఇది మళ్ళా 2వ అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి ఆయన వింటారు కాబట్టి మళ్ళా చెప్తున్నాను అధ్యక్ష. ఇప్పుడు మనము మాట్లాడుకున్నాం, గాంజా గురించి మాట్లాడుకున్నాం, మద్యం గురించి మాట్లాడుకున్నాం, డ్రగ్స్ గురించి కూడా మాట్లాడుకున్నాం అధ్యక్ష. ఈ రోజు కడపలో నేను చూస్తున్న పరిస్థితి ఏంటంటే 8 నుండి 10 సంవత్సరాలు ఉన్న పిల్లలకి సొల్యూషన్ తిన్నరు, వైట్నర్ అని చెప్పేసి అవి అలవాటు చేస్తున్నారు అధ్యక్ష. అవి ఏంటో కూడా తెలియదు. దాని మీద కూడా పూర్తి అవగాహన తీసుకొని వాటి మీద కూడా యాక్షన్స్ తీసుకునే పరిస్థితికి వెళ్ళాలి. ఎందుకంటే చిన్న పిల్లలు ఆ 10-12 ఏళ్ల వయసులో వాళ్ళ ఆరోగ్యం పాడైపోతే రేపు వాళ్ళే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా తయారైపోయేసి ఈ యొక్క సమాజానికి ముప్పుగా వాటిల్లుతారు అధ్యక్ష. అదే కాకుండా పొద్దునే ఎత్తినాము, మినిస్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోయినాం అధ్యక్ష. పెయిన్ కిల్లర్ టాబ్లెట్స్ ని పౌడర్ చేసుకుని ఇంజక్షన్ లో ఎక్కించుకొనేసి వాటిని ఇంజెక్ట్ చేసుకుని తద్వారా వాళ్ళకి ఆ మత్తు వచ్చేదానికి వెళ్తున్నారు అధ్యక్ష. దాని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. కనుక్కున్న ప్రకారం అయితే ఈ యొక్క మెడిసిన్స్ ను అధికారికంగా కాకుండా వాళ్ళు బిల్లులు లేకుండా అమ్మడం ఒకటి, వాటిని కొనే బిల్లులు అమ్మే బిల్లులు ఏమీ లేకుండా
కొరియర్ ద్వారా తెప్పించుకొని బయట నుంచి వాటిని ఈ పిల్లలకి సప్లై చేస్తున్నారు అధ్యక్ష. అది ఒక సమస్య అయితే, రెండో సమస్య ఒకటే ఇంజెక్షన్ 10-15 మంది పిల్లలు వాడుతున్నారు అధ్యక్ష. దానివల్ల ట్రాన్స్మిట్ అవుతాయి సెక్సువల్ డిసీజెస్. దాంతో పాటు తల్లులు వచ్చి మా పిల్లలని జైల్లో వేసేయండమ్మా, మేము కంట్రోల్ చేయలేకపోతున్నాము అనే విధంగా ఈ రోజు సమాజం ఉందంటే ఇది చాలా అలార్మింగ్ సిచ్యువేషన్ అధ్యక్ష. దీని ప్రకారం ఈ రోజు ఈ బిల్లు రావడం చాలా సంతోషించదగిన విషయము. దాంతో పాటు ఇలాంటి మైన్యూట్ విషయాలు కూడా గుర్తులో పెట్టుకుని వాటి మీద ఏం యాక్షన్ తీసుకుంటారనేది కూడా మీరు ఆలోచించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి అలాగే మినిస్టర్ గారికి విన్నవించుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష.